రండి, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? హృదయాంతరంగాన్ని చూసే దేవుడు. ఆయన నీ దగ్గరకు వచ్చి నీ వ్యాధనంతా చూస్తున్నాడు, నీ బాధంతా చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను విడిపించాలని ఆశ ఉంది, నేను రక్షించాలని ఆశ ఉంది, నీ గాయాలు మాన్పాలని నాకు ఆశ ఉంది, నిన్ను బ్రతికించాలని నాకు ఆశ ఉంది, నేను తప్పించాలని నాకు ఆశ. మరి ఎందుకు రక్షించవయ్యా అంటే ఆయన అంటున్నాడు, నువ్వు అడగొచ్చు కదా. ఏమండి, నువ్వు అడగొచ్చు కదా. సమాజంలో ఒక సామెత ఉంది, అడగందే. ఈ మాటలు మాత్రం బాగా వస్తాయి మనకి. ఏమండి, లోకంలో మాటలు బాగా వస్తాయి కానీ ఆధ్యాత్మికంగా అయితే ఒక్క మాట కూడా మనకు గుర్తుండదండి. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు. అలాగే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పండి, నీకు ఎలా సహాయం చేస్తాడండి? నువ్వు దేవుని సన్నిధిలో ఒక్క అడుగు ముందుకి దేవుని కోసం తెగించి ఎన్ని నిందలైనా ఎన్ని అవమానాలైనా భరించుకొని దేవుని కోసం ఒక్క అడుగు ముందుకే నీ కోసం దేవుడు 10 అడుగులు ముందుకేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, తాను తన బిడ్డ చనిపోవడమే అనుకుంది, దైవజనుడు హెచ్చరించాడు. తన జీవితంలో దేవుని మాటను బట్టి ఒక్క అడుగు ముందుకేస్తుందండి. శత్రువు కోరలే తెంచి వేశాడు దేవుడు. హల్లెలూయా. శత్రువు ఆలోచనంతా చెదరగొట్టి వేశాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ కుమారుడైతే చనిపోతాడు అనేటువంటి మాటలు చెవికినబడినయో అదే కుమారుడు సింహాసనం ఎక్కి పరిపాలన చేశాడు. హల్లెలూయా.